నమస్తే. వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అంతర్జాతీయ వ్యవహారాలు, అదేవిధంగా అంతర్గత భద్రతకు సంబంధించిన విషయాలపై పరిజ్ఞానం కలిగిన, అదేవిధంగా ఈ అంశాల పట్ల ఆథెంటిక్‌గా అనేక విశ్లేషణాత్మకమైన విషయాల్ని మనకు అందించే మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్‌తో మాట్లాడడానికి లైవ్‌లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం సార్ గిరిధర్ జీ. నమస్తే. ఈరోజు మేము మాట్లాడబోతున్న అంశం ఏంటంటే, ఓవైపు కరోనా నేపథ్యంలో భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకొని మనమే భారతదేశంలోనే స్వదేశీ పరిజ్ఞానంతో వ్యాక్సిన్ ని తయారు చేసుకోవడము, ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారత పరిజ్ఞానం చేరుకోవడము, కోవిడ్ కి టీకాని మనమే రూపొందించి ఇక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్న టైంలో అమెరికా, ముఖ్యంగా అగ్రరాజ్యమైన అమెరికా ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. యుఎస్ ఫస్ట్ అనే ఒక నినాదాన్ని తీసుకొని అమెరికా నుంచి రా మెటీరియల్, ఈ వ్యాక్సినేషన్ తయారీకి సంబంధించి రా మెటీరియల్ అవసరము, మనం అమెరికా నుంచి రా మెటీరియల్స్ తీసుకుంటూ ఉంటాం, ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. సో ఆ ఇంపోర్ట్స్ ని, ఆ ఎక్స్పోర్ట్స్ ని యుఎస్ ఆపేయడం జరిగింది. దీనికి సంబంధించి భారతదేశం విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా దాన్ని తిరస్కరిస్తూనే అమెరికా సమాధానం ఇస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నంత కాలము భారతదేశంతో ఒక మైత్రిపూర్వకమైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు బైడెన్ అగ్రరాజ్యపు అధినేత అయిన తరువాత పరిస్థితులు చాలా వరకు మారతాయని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు ముందు నుంచి ఊహిస్తూనే ఉన్నారు, అంచనాలు వేస్తూనే ఉన్నారు. గిరిధర్ గారు కూడా అనేక డిస్కషన్స్ లో ఆ విషయం చెప్పారు. ఇప్పుడు ఆ ఫలితాలే మనం చూస్తూ ఉన్నామా? బైడెన్ అమెరికా దేశ అధ్యక్షుడు అయిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావం ఈ రోజు భారతదేశంపై ఏ విధంగా ఉంటుంది? ఈ వ్యాక్సినేషన్ విషయంలో రా మెటీరియల్ ఎక్స్పోర్ట్స్ ని ఆపే విషయం ఒకవైపు అయితే, మరొక వైపు ఇండియన్ ఓషన్ లోకి అమెరికన్ నేవీ రావడము, మరొక వైపు ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికన్ సైన్యాన్ని వెనక్కి తీసుకుంటూ నిర్ణయం తీసుకోవడము, ఆ ప్రభావం కూడా భారతదేశం పైన ఉంటుంది అని ఇప్పుడు ఎక్స్పర్ట్స్ చెప్తున్న నేపథ్యంలో ఈ రోజున్న అంతర్జాతీయ సవాళ్ళని మనం ఎలా అధిగమించగలుగుతామనే విషయాన్ని గురించి అండ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి అవలోకనం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గిరిధర్ జీ. గిరిధర్ జీ, ఈ రోజు ఫస్ట్ మనం వ్యాక్సినేషన్ గురించి మనం మాట్లాడదాము. మిగతా ఆఫ్ఘనిస్తాన్ లేదా పాకిస్తాన్ లోని హింసాత్మక సంఘటనలు, వాటి గురించి మనం లోతైన చర్చ చేసే ముందు ఫస్ట్ ఈ వ్యాక్సిన్ కి సంబంధించి రా మెటీరియల్ అవసరం ఉంటుంది. అది అమెరికా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు వాటిని అమెరికన్ ప్రభుత్వం ఆపివేసిన నేపథ్యంలో ఆ ప్రభావం ఏ విధంగా ఉంటుంది? వ్యాక్సినేషన్ అనేది ఇప్పుడు ఈ రోజు చాలా ఇంపార్టెంట్ టైం ఇది. మనం గతంలో హైడ్రాక్సిక్లోరోక్విన్ లాంటివి వాళ్ళకి అవసరమైనప్పుడు మనం ఇక్కడ నుంచి పంపించగలిగాం. కానీ ఈ రోజు మాత్రం మనం దాన్ని డిప్లొమసీ పేరుతోటి మనం నిజంగా వసుధైవ కుటుంబకం అన్న భావనని మనం వ్యక్తపరుస్తూ అట్లాంటి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బట్ అమెరికా ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడాన్ని ఎట్లా చూస్తారు మీరు? అమెరికా ట్రంప్ హయాంలో ఉన్నంత కాలం కూడాను అమెరికా ఫస్ట్ అన్నటువంటి పాలసీ వాళ్ళకు ఉండేది. దాని వ్యతిరేకంగా జో బైడెన్ వచ్చేసి నేను కోఆపరేటివ్ ఒక రూల్ తీసుకొస్తాను, నేను మన మిత్రులు ఎవరైతే ఉన్నారో, మన అలైస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళేటువంటి ప్రక్రియ చేస్తాను నేను, అమెరికా ఫస్ట్ అనేసరికి వాళ్ళందరినీ దూరం పెట్టిన పరిస్థితి అవుతుంది. కాబట్టి దానికి భిన్నంగా నేను ప్రవర్తిస్తాను అని చెప్పి ఆయన ఎలక్షన్ అప్పుడు ఆయన చెప్పడం జరిగింది. సో ఎలక్షన్ అయిన తర్వాత ఆయన మనం చూసాం, చాలా ఇదివరకు ఉన్నటువంటి కూటములు ఏవైతే ఉన్నాయో, నేటో కావచ్చు, ఇటువంటి చాలా కూటములన్నింటినీ మళ్ళీ ఆయన రివైవ్ చేసేటువంటి ప్రయత్నం చేయడం మొదలుపెట్టారు ఆయన. కానీ అల్టిమేట్గా అక్కడ డెమోక్రటిక్ ప్రభుత్వం ఉన్న లేదా మనకు రిపబ్లికన్స్ ఉన్నా డెమోక్రాట్స్ ఉన్నా ఎవరు ఉన్నా కానీ కూడా వాళ్ళ దేశానికి వచ్చిన పరిస్థితికి సంబంధించిన విషయాలు ఏమైనా ఉన్నాయంటే కనుక వాళ్ళు ఇంకా ప్రభుత్వానికి, మిగతా ప్రపంచంలో ఏ దేశాన్ని వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళ మిత్రులను పట్టించుకోరు, వాళ్ళకు సంబంధించినటువంటి మిగతా యూరోప్ కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, లేదా మన జపాన్ కావచ్చు, వాళ్ళ మీద ఆధారపడినటువంటి దేశాలను వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళే అందరికంటే ముఖ్యమని వాళ్ళు అనుకుంటారు. సో ఇది ఈ పంథాలో వాళ్ళు వెళ్ళడానికి కారణం చాలా ఉన్నాయి. అది దానికి మనం విశ్లేషించుకుంటూ వెళ్తే కనుక అది ఫస్ట్ వాళ్ళ ఫౌండేషన్ ఫాదర్సే వాళ్ళు ఒక మత ప్రాతిపదిక మీద ఆ దేశాన్ని వాళ్ళు స్థాపించడం జరిగింది. కాబట్టి మనం ఇదివరకు చర్చించుకున్నాం, భారతీయంలో మత ప్రాతిపదిక మీద వాళ్ళు
మీరు మీ సుఖాల కోసం మీరు ఈ మొత్తం యావత్ భూమిని మీరు అనుభవించవచ్చు అని ఉంది కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళు వాడుకుంటున్నారు అనమాట. అది వాళ్ళ దృక్పథం. వాళ్ళు ప్రపంచాన్ని అంతా శాసించేది ఎందుకు అంటే కనుక వాళ్ళ విలాసాల కోసం, వాళ్ళ ఉన్నతి కోసం వాళ్ళు వాడుకోవడం అన్నది ఒక ఇంపీరియల్ పవర్ కింద అమెరికా చాలా సంవత్సరాలుగా ఉంటున్నది. అదే పంథాలో ఇప్పుడు కూడా ప్రవర్తిస్తున్నది. కరోనా వైరస్కి సంబంధించి వాళ్ళు కొన్ని కీలకమైన రమారమి 30 ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర అక్కడి నుంచి మనకు రావాల్సినటువంటి కొన్ని ప్రోడక్ట్స్ని వాళ్ళు నిలిపివేయడం జరిగింది. అమెరికా ఫస్ట్ అన్నటువంటి పాలసీకి భిన్నంగా నేను ప్రవర్తిస్తాను, మిత్రులను కలుపుకొని వెళ్తాను అన్నటువంటి బైడెన్ కూడా ఈరోజు ఇటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టడం అన్నది మనం చూస్తున్నాం. అది కానీ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. భారతదేశంలో ఇప్పుడు 3 వ్యాక్సిన్స్ మాత్రమే అప్రూవల్ ఇచ్చి ఉన్నాయి ప్రభుత్వాలు. మనకు ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు కానీ, మన ICMR కానీ, వీళ్ళందరూ కూడా ఓన్లీ 3 వ్యాక్సిన్స్కి మనం అప్రూవల్ ఇచ్చాం. మనం ఒకటి సరే భారత్ బయోటెక్ సంబంధించిన కోవాక్సిన్, అలాగే అస్ట్రాజెనికాకి సంబంధించిన కోవిషీల్డ్, మూడవది రష్యాకి చెందిన స్పుట్నిక్. స్పుట్నిక్ ప్రస్తుతానికి ప్రొడక్షన్లో ఉన్నది. అది మనకు తెలిసిన సమాచారం మేరకు బహుశా జూన్ 1 నుంచి దాన్ని రోల్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ అంతకంటే ముందర వీలైతే అంతకంటే ముందర కూడా రోల్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంని దాని యొక్క ధీమాతోటే మనకు ప్రభుత్వం మే 1 నుంచి 18 సంవత్సరాల కంటే పైన ఉన్నటువంటి ఎవరైనా వ్యాక్సినేషన్ చేసుకోవచ్చు అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈరోజు నిజంగా చూస్తే కానీ వ్యాక్సినేషన్కి మనకు షార్టేజ్ ఉన్నది. మనకు ప్రభుత్వాలకు అన్ని అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ సెకండ్ డోస్ తీసుకునేవాళ్ళు కావచ్చు, లేదా ఫస్ట్ డోస్కి భయపడి ఇన్ని రోజులు తీసుకోకుండా ఇప్పుడు భయపడుతూ వ్యాక్సినేషన్ కావాలి అని వెళుతున్నటువంటి వాళ్ళకి వ్యాక్సిన్ దొరకపోవడం, ఇదంతా దానికి కారణం ఏంటంటే మనకు ఇదివరకు గతంలో ఉన్నటువంటి వ్యాక్సిన్స్ మనం వేస్ట్ చేసుకున్నాం. మనకు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ జనవరిలో స్టార్ట్ అయింది. జనవరి నుంచి ఏప్రిల్ 1వ వారం వరకు రమారమి 23% వ్యాక్సిన్ వయాల్స్ని మనం వేస్ట్ చేసుకున్నాం. మనం 23% వేస్టేజ్. అది అంటే క్రిమినల్ వేస్టేజ్. అది ఆ 23% ఎంతమందికి ఉపయోగపడలేదు. ఇది ఆఖరికి ఎవరు కూడా దాన్ని తీసుకోవట్లేదు. చాలా చాలా కారణాల వల్ల తీసుకోవట్లేదు. సరే, ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికి ఇచ్చేశారు. మనకు డాక్టర్స్, నర్సులు వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇండియన్ ఆర్మీకి ఆల్మోస్ట్ 95% ఇవ్వడం జరిగింది. అది కానీ సివిలియన్ పాపులేషన్లో మాత్రం అది అంతగా వెళ్ళలేదు. ఫస్ట్ భారత్ బయోటెక్ వచ్చిన కోవాక్సిన్ని వాళ్ళు బాగా దుమ్మెత్తిపోయడం, ఇటువంటి విషయాలు చూసాం మనం. దాంతో కొంత ప్రజలందరూ చూద్దాంలే ఆవుదాంలే అనడం, ఏదో తీసుకుంటే జ్వరం వస్తుందని, అది తీసుకుంటే పాజిటివ్ వస్తుందని ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయడము. నేను స్పష్టంగా చెప్తున్నాను, కరోనా వ్యాక్సిన్ తీసుకున్నందువల్ల మీరు తర్వాత కనుక మీరు టెస్ట్ చేసుకుంటే వ్యాక్సిన్ వల్ల మీకు పాజిటివ్ రిజల్ట్ రాదు. కానీ వ్యాక్సిన్ తీసుకున్నా తీసుకోకపోయినా మీరు వైరస్కి ఎక్స్పోజ్ అవుతే వచ్చే ప్రమాదం ఉన్నది. అది వేరే, దానికి దీనికి సంబంధం లేదు. నేను వ్యాక్సిన్ తీసుకున్నాను కాబట్టి నేను కొన్ని ఆడియో చూశాను, వాట్సాప్లో తిరుగుతోంది. ఇది అర్జెంటుగా అందరికీ మీరు చెప్పండి, ఈ వ్యాక్సిన్ ఇవ్వంగానే మీరు కనుక టెస్ట్ చేసుకుంటే మీకు పాజిటివ్ వస్తుంది, యాక్చువల్గా కరోనా వైరస్ని మీలోకి పంపిస్తున్నారు, అది వెళ్ళి ఉన్న వైరస్ని ఎదుర్కొంటుంది. ఇటువంటి తప్పుడు ప్రచారాలు ఏవైతే జరుగుతున్నాయో దీనివల్ల వ్యాక్సిన్ యూసేజ్ తగ్గిందనమాట. భారతదేశంలో ఎంత కష్టపడ్డా మనం తక్కువ యూసేజ్ ఉండేది. అందుకనే మోదీ గారు మన అంబేద్కర్ గారి జయంతి రోజు టీకా ఉత్సవ్ అని ఆయన ప్రకటించడం జరిగింది. టీకా ఉత్సవ్ చేద్దాము, టీకా ఉత్సవ్ తోటి చేద్దామని అప్పుడు కొంచెం పుంజుకుంది. అది తర్వాత ఈ సెకండ్ వేవ్ రావడంతో పుంజుకుంది. ఇప్పుడు మనకు షార్టేజ్ మనకు కనిపిస్తుంది మనకు. సో ఇవి మనకు ఉన్నటువంటి ఈ 2 ప్రస్తుతానికి కోవిషీల్డ్ కావచ్చు, కోవాక్సిన్ కావచ్చు, వీళ్ళిద్దరికీ కావాల్సిన రా మెటీరియల్ అమెరికా నుంచి మనకు అవసరం లేదు. ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. స్పుట్నిక్ సంబంధించి కూడా మనకు ఉన్నది, ప్లస్ రష్యా సప్లై చేస్తున్నది. రష్యా అమెరికా మీద డిపెండ్ అవ్వదు కాబట్టి అది కూడా మనకి ఇబ్బంది లేదు. ఎక్కడ ఇబ్బంది వస్తున్నదంటే ఇంకొక 2 వ్యాక్సిన్ ప్రభుత్వం అప్రూవ్ చేయబోతున్నది. ఆల్రెడీ జాన్సన్ ఒకటిను, ఫైజర్ ఒకటిను, ప్లస్ ఇంకో 1-2 కూడా పైప్ లైన్లో ఉన్నాయి. ప్రస్తుతానికి అది ప్రభుత్వం దాన్ని ఎవాల్యుయేట్ చేస్తున్నది. అది వీటి అప్రూవల్ కూడా బహుశా వచ్చే వారం 10 రోజుల్లో 2 వారాల లోపల అప్రూవల్ కూడా వచ్చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి మనకు.
ఏం జరుగుతుందంటే కోవాక్సిన్ కోవిషీల్డ్ కూడాను ప్రభుత్వం అప్రూవల్ రాకముందరే వాళ్ళు ఒకంతకు ప్రొడక్షన్ మొదలు పెట్టేస్తారు. అంటే ప్రొడక్షన్ అంటే మీకు డైరెక్ట్గా వయల్కు నింపడం అని కాదు, దానికి ప్రాసెసింగ్ చాలా ఉంటుంది, దాని ఫిల్టరేషన్ ఉంటుంది, కొన్ని కెమికల్స్ నుంచి కొంత ఎక్స్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది, రెండు కెమికల్స్ కంబైన్ చేస్తే కనుక దాని రియాక్షన్ టైం కొంత టైం పడుతుంది, దాంట్లో నుంచి తీయవలసిన మాలిక్యూల్స్ వేరే ఉంటాయి. సో ఈ ప్రక్రియ అంతా వాళ్ళు ముందరే మొదలు పెట్టారు. ఫైనల్ గా ప్రభుత్వం నాడ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు బాటిల్స్ నింపడం మొదలెట్టారు వాళ్ళు. సో అలాగే ఫైజర్ సంబంధించి, తర్వాత మన జాన్సన్ అండ్ జాన్సన్ సంబంధించి వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ప్రొడక్షన్ సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు పెట్టారు వాళ్ళు. వాళ్లకు ఈ రా మెటీరియల్ అవసరం, అది అమెరికా నుంచి రావట్లేదు. అమెరికా దాన్ని బ్యాన్ చేయడం మొదలుపెట్టింది. ఇన్ఫాక్ట్ జో బైడెన్ చెప్పడం జరిగింది, నేను మీకున్నటువంటి పరిస్థితి నాకు అర్థమవుతున్నది, మీకు అవసరం ఏంటో నాకు తెలుస్తున్నది, నేను సానుభూతి చూపిస్తున్నాను దానికి అన్నాడే. కానీ మనకు సానుభూతులు అవసరం లేదు, గ్రౌండ్ లెవెల్లో మనకు రియాలిటీ కావాలి, అది ఇవ్వట్లేదు. సో ఇది మరొక ఇబ్బంది తప్పకుండా ఉన్నది ప్రస్తుతానికి. భారత ప్రభుత్వం దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తున్నది, ప్రత్యామ్నాయంగా ఎక్కడి నుంచైనా రావచ్చా అని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి 3 అప్రూవ్డ్ వ్యాక్సిన్స్ కి దానివల్ల ప్రభావం లేదని మనం అర్థం చేసుకోవాలి. ఓకే ఓకే సో గిరిధర్ జీ, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ 3 వ్యాక్సిన్స్ కి సమస్య కాకపోవచ్చు, బట్ రాబోయే రోజుల్లో ఇంకా వ్యాక్సినేషన్ అనేది ప్రొడక్షన్ అనేది పెరగాల్సిన అవసరం ఉంది, వ్యాక్సిన్ ప్రొడక్షన్. సో దానికైతే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అఫ్ కోర్స్ వాళ్ళు ఇవ్వనంత మాత్రాన భారతదేశం ఆగిపోతుంది అని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు ఈ రోజున్న పరిస్థితుల్లో, రైట్? సో ఇప్పుడు వ్యాక్సిన్ గురించి ఇంకొక ప్రచారం జరుగుతున్నది ఏంటంటే, ఈ రోజు ఇందాక రాహుల్ గాంధీ ట్వీట్ కూడా నేను చూశాను, ప్రపంచ దేశాలతో పోల్చితే అసలు వ్యాక్సినేషన్ మనం చాలా తక్కువలో ఉన్నాము, చాలా తక్కువ వ్యాక్సినేషన్ జరుగుతుంది అంటే పాపులేషన్ వైజ్ ఆయన చెప్పారు. సో అమెరికాలో 23% ప్రజలకి వ్యాక్సినేషన్ అయిపోయింది, భారతదేశంలో మాత్రం 12% ఎంతనో ఉంది అని, అంటే బేసికల్లీ చాలా తక్కువ ఉంది అని. సో మన దగ్గర నంబర్స్ చూస్తేనేమో మనం 12-13 కోట్ల మందికి ఆల్రెడీ డోసేజ్ అయిపోయింది. సో అది చాలా నంబర్ ఎక్కువ. ప్రపంచ దేశాలతో పోల్చితే పాపులేషన్ వైజ్ పర్సెంటేజ్ చూస్తేనేమో తక్కువ ఉండవచ్చు, బట్ వేరేజ్ మన దగ్గర ఎక్కువనే వ్యాక్సినేషన్ జరుగుతోందన్నమాట కూడా వాస్తవమే. ఈ వ్యాక్సిన్ విషయంలో ఉన్న సమస్యలు, ప్రైసింగ్ విషయంలో ఉన్న సమస్యలు, ఆ ప్రైస్ గురించి కూడా ఇప్పుడు లైక్ కోవిషీల్డ్ విషయంలో సీరం ఇన్స్టిట్యూట్ చేసిన ప్రకటన 200 గతంలో ఇచ్చాము, ఇప్పుడు 400 రూపాయలు అని చెప్పడము, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక రేటు, కేంద్ర ప్రభుత్వానికి ఒక రేటు అనడము, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్న రేట్ కూడా ఇంత తీసుకుంటున్నారని చెప్పడము. ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన నాయకులు, కేరళకు సంబంధించిన ఒక మంత్రి అయితే డైరెక్ట్ గా సీరం ఇన్స్టిట్యూట్ లూట్ చేస్తోందని చెప్పి ట్వీట్ చేశారు. సో నిజంగా వ్యాక్సినేషన్ విషయంలో పారదర్శకంగానే మన ప్రభుత్వం వ్యవహరిస్తోందా? ప్రపంచ దేశాలతో పోల్చితే మనం తక్కువ రేటుకే ఇస్తున్నామా? దీని గురించి కొంచెం ఏమైనా ఉన్న ఈ హికప్స్ ని లేదా ఈ గ్యాప్స్ ని మీరు ఏమైనా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తారు? సో దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రైసింగ్ స్ట్రక్చర్ ని ప్రశ్నించేటువంటి మేధావులని మనం తిరిగి ప్రశ్నించాలి. భారతదేశానికంటే తక్కువ ప్రైసింగ్ ఇంకే దేశంలో ఉందో చూపించమనండి మనం. సింపుల్, లాజిక్ సింపుల్. ఏ దేశంలో భారతదేశం కంటే తక్కువ ప్రైసింగ్ ఉన్నటువంటి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ జరుగుతున్నదో చూపించమనండి. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి లోవెస్ట్ ప్రైసింగ్ భారతదేశంలో ఉన్నది మనం. సో అది మనం అర్థం చేసుకోవాలి. మనకు సీరం ఇన్స్టిట్యూట్ కి సంబంధించి దాని మీద సైబర్ అటాక్ చేశారు చైనా వాళ్ళు. సైబర్ అటాక్ చేయడంతో వాళ్లకు ఫెసిలిటీ దెబ్బతినింది, వాళ్ళకి ఫైర్ యాక్సిడెంట్ అయ్యి మొత్తం దెబ్బతినింది వాళ్ళకి. అదే పనిగా వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. మనకు తెలుసు, ఇదివరకు ఐఫోన్ అసెంబ్లింగ్ సంస్థ మనకు తమిళనాడులో ఉంటే కనుక దాన్ని వాళ్ళు కర్ణాటక అనుకుంటాను, కర్ణాటక వాళ్ళు మన లెఫ్టిస్ట్ ట్రేడ్ యూనియన్స్ వచ్చి దాన్ని మొత్తం ధ్వంసం చేశారు వాళ్ళు. సో భారతదేశంలో ఏదైనా కనుక చైనా కంటే ముందర వెళుతున్నటువంటి సంస్థ కానీ ఏదైనా ఉంది అంటే కనుక దాని మీద అటాక్ చేయడం అనేది చేస్తారు వాళ్ళు. సైబర్ అటాక్ కూడా చేశారు వాళ్ళు భారత్ బయోటెక్ మీద. సో చేస్తారు, లేదంటే బదనాం చేసే ప్రయత్నము దేశంలోనే క్రియేట్ చేస్తారు. ఇన్ఫాక్ట్ భారత్ బయోటెక్ వ్యాక్సిన్ చాలా ఇన్ఫీరియర్, ఎందుకు పనికిరాదు అని భయంకరమైన దుష్ప్రచారం చేశారు. అందరూ మన మొత్తం లెఫ్టిస్ట్ లిబరల్స్ అందరూ కూడా దాన్ని ఒత్తాసు పలికారు ఇక్కడ.
మీరు దాని యొక్క ఎఫికసీ చూస్తే కనుక అది మోర్ దాన్ 75% ఎఫికసీ దానికి ఉన్నది. వెరస్ చైనా యొక్క వ్యాక్సిన్ ఎఫికసీ ఓన్లీ 51%. సో అయినా కానీ కూడా మనల్ని మనం దూషించుకోవడం అన్నది మనకు చాలా పరిపాటి. మనకు విదేశాల నుంచి వస్తే కనుక గొప్ప, మన దేశంలో ఏదైనా గొప్పతనం చేస్తే కనుక అసలు దాని గురించి పట్టించుకోరు. ఇన్ఫాక్ట్ జైడస్ అన్న వాళ్ళు ఐ థింక్ వెరా పేరుతోటి ఒకటి కొత్తది వ్యాక్సిన్ కూడా తీసుకొస్తున్నారు వాళ్ళు. వెరా అని ఒక పేరుతోటి తీసుకొస్తున్నారు వాళ్ళు. అది ఒకటే షాట్ తోటి మొత్తం వైరస్ని ఆపగలదు అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. దానికి గవర్నమెంట్ లిమిటెడ్ అప్రూవల్ ఇచ్చారు వాళ్ళు. అంటే డాక్టర్లను సంప్రదించి కొన్ని కేసుల్లో మాత్రం ఇవ్వండి, విస్తృతంగా చేయకండి అని చెప్పారు వాళ్ళు. కరోనా వైరస్ వచ్చిన వాళ్ళకి ఇవ్వగలిగినటువంటి వ్యాక్సిన్ అది ప్రపంచంలో ఫస్ట్, ఇంకెవరు లేరు. అది దాని గురించి మనం మాట్లాడడం మనం. సో మనలో జరుగుతున్నటువంటి టెక్నాలజికల్ ప్రోగ్రెస్ కానీ, మన దగ్గర జరుగుతున్నటువంటి ఫార్మస్యూటికల్ ఇన్నోవేషన్స్ కానీ దాన్ని మనం కించపరుస్తాము. విదేశాల నుంచి వస్తున్న దాని గురించి మనం చూస్తున్నాము. చైనా వ్యాక్సిన్ తీసుకున్న మరుసటి రోజే ఇమ్రాన్ ఖాన్కి తన భార్యకి ఇద్దరికి కరోనా వైరస్ వచ్చింది. వాళ్ళ ప్రెసిడెంట్ అల్వీకి కరోనా వైరస్ వచ్చింది. సో దాని గురించి వాళ్ళు మాట్లాడక్కర్లేదు. సరే, ప్రైసింగ్ గురించి కనుక చూస్తే మనం ఆల్మోస్ట్ కాస్టో లేదా ఫ్రీగా ఇచ్చినటువంటి వ్యాక్సిన్ పక్కా దేశమైన పాకిస్తాన్లో 8,000 నుంచి 12,000 రూపాయలు ఆఫీషియల్ రేట్. బ్లాక్ మార్కెటింగ్లో ఎంత అవుతుందో తెలియదు. అంటే సరే, వాళ్ళ కరెన్సీకి మన కరెన్సీకి మనం వాళ్ళకు మనకంటే వాళ్ళు డబుల్ ఉంటుంది కాబట్టి 12,000 అంటే కనుక 6,000 అనుకుందాం. 6,000 రూపాయలు ఒక వయాలంటే 56% పావర్టీలో బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి దేశంలో ఎంతమంది వ్యాక్సినేషన్ చేయగలరు? సో మిగిలిన వాళ్ళలో దాని వ్యాక్సిన్ని ఎత్తుకొని పోయి వాళ్ళ కుటుంబాలకి, సంపన్నమైనటువంటి కుటుంబాలు వాళ్ళు వేసుకోవడం చేసుకుంటున్నారు. వాళ్ళు ఎలాగో పైసలు కట్టరు వాళ్ళు. సో మిగతా మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకి యావరేజ్ ప్రభుత్వం ఇచ్చే ప్రైస్ 8,000 నుంచి 12,000 పాకిస్తానీ రూపీస్. సో దానికి కంపేర్ చేస్తే మన భారత్ బయోటెక్ కానీ ఇవన్నీ 400, 500, 600 రూపాయలు నథింగ్ యాక్చువల్గా. అసలు ఆ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చూస్తే మనం యాక్చువల్గా మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఫార్మస్యూటికల్ ప్రైసింగ్ ఎలా ఉంటుందంటే, యాక్చువల్గా ఒక ట్యాబ్లెట్ తయారు చేయడానికి దాంట్లో కెమికల్స్ జరిగే ఇన్పుట్స్ కానీ ఇవన్నీ కనుక చూస్తే బహుశా 15 రూపాయలు, 20 రూపాయలు ఉండొచ్చు. కానీ దాన్ని వాళ్ళు 150 రూపాయలు, 200 రూపాయలకు అమ్ముతారు. ఇది ఏ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో అయినా ఎవరు చేసినా ఇదే పద్ధతిలో ఉంటుంది. ఎందుకు లూట్ చేస్తున్నారు అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే మిగతా ఖర్చు అంతా R&D ఖర్చు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఖర్చు. వాళ్ళ ప్రాఫిట్ ఉంటుంది. కొన్ని ఫార్మస్యూటికల్ కంపెనీస్ విపరీతంగా దోచుకుంటున్నారు, అది కూడా సత్యమే, అది నేను కాదనట్లేదు. కానీ జనరల్ ప్రైసింగ్ ఎలా ఉంటుందంటే, నేను ఇప్పుడు ఒక 10 ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తే బహుశా ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది, ఒకదానికి పేటెంట్ వస్తుంది, మిగతా 9 ఫెయిల్ అవ్వచ్చు. ఏదో ప్రయత్నం చేయొచ్చు, అది ఫెయిల్ అయి ఉండొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఇదే తీసుకుందాం, కరోనా వైరస్ సంబంధించే తీసుకుందాం. ఒక 4-5 డిఫరెంట్ యాంగిల్స్లో వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఎయిడ్స్ ఉంది. ఎయిడ్స్ అంటే కనుక మనకు అది ఇమ్యూనిటీని దెబ్బతిన్నది. సో ఇమ్యూనిటీని బలపరిచేటువంటి ప్రక్రియలో ఈ యాంగిల్లో వస్తే బాగుంటుందని ఒక సైంటిస్టు కాదు ఇలా ప్రయత్నం చేస్తే బాగుంటుందని డిఫరెంట్ యాంగిల్స్లో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఒక 5-6 ప్రయత్నాల్లో బహుశా ఒకటి సక్సెస్ అవ్వచ్చు, మిగతా 4 ఫెయిల్ అయ్యే పరిస్థితి ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అల్టిమేట్గా మనకు ఇది మన ప్రైసింగ్ వచ్చేసరికి ఈ నష్టపోయినటువంటి ప్రాజెక్ట్స్ యొక్క ఖర్చు కూడా లాభసాటిగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆ లెక్కలో మనం చూస్తే కనుక అటువంటి ఆపర్చునిటీ లాస్ ఏదైతే ఉన్నదో అది కనుక సీరం ఇన్స్టిట్యూట్ కనుక దీని మీద యాడ్ చేసి ఉంటే, వాళ్ళు దీనికి 5,000, 6,000 రూపాయల ప్రైసింగ్ పెట్టుంటే కనుక దాన్ని ఎవరు అబ్జెక్ట్ కూడా చేసి ఉండేవాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా ఎవరు కూడా అప్డేట్ చేయలేదు. ఎందుకంటే అది సత్యం, అది అన్ని ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ అలాగే రికవర్ చేయాలి. అలా కాకుండా పారదర్శకంగా వాళ్ళకు జరుగుతున్న ఖర్చులు మాత్రమే వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఈ డిఫరెన్షియల్ కాస్ట్ ఎందుకు వచ్చిందంటే ఇన్పుట్ కాస్ట్ పెరిగినాయి. మనకు సప్లై చైన్ దెబ్బతింది ప్రపంచవ్యాప్తంగా, మళ్ళీ మనకు అస్తవ్యస్తంగా ఉన్నది, మనకు కావాల్సిన సప్లైస్ రావట్లేదు.
అమెరికా నుంచి కొంత మనకు డిస్రప్షన్ వచ్చింది, మనం చూస్తున్నాము. సో ఇలాగే చాలా వీటిలో అతలాకుతలంగా ఉండడము, కొన్ని ఇండస్ట్రీస్ మూతపడము. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మనం ఆక్సిజన్ సప్లై లేకపోవడం, ఆక్సిజన్ ఇండస్ట్రీ సప్లై లేకపోయేసరికి ఆక్సిజన్ మీద ఆధారపడినటువంటి ఇండస్ట్రీస్ అన్ని కూడా మూతపడడం జరిగింది. సో ఇప్పుడు అవి లేకుండా ఆక్సిజన్ కావాల్సి వస్తుంది. కొన్నిటికి బాయిలర్స్కి మీరు ఫైర్ చేయాలంటే ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ లేకపోతే బాయిలర్ ఫైర్ చేయకపోతే కొన్ని కెమికల్స్ రావు. సో ఇటువంటి ఇబ్బందులన్నీ ఉన్నాయి. సప్లై చైన్లో కొన్ని డిస్రప్షన్స్ రావడంతో కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ పెరిగింది. అందుకని వాళ్ళు రికవర్ చేస్తున్నారు, కానీ వాళ్ళకి సరదా కాదు. బికాస్ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఆస్ట్రాజెనికాకి పే చేయాలి. అదే కూడా ప్రకటించి కరెక్ట్. అది దాన్ని ఏమంటారు, వాళ్ళ పేటెంట్ రైట్స్ పేటెంట్ రైట్ బికాస్ టెక్నాలజీ వాళ్ళది కాబట్టి టెక్నాలజీ వాళ్ళకి పే చేయాలి. సో నిజంగా అసలు లోయెస్ట్ ప్రైసింగ్ ప్రపంచంలో ఎవరైనా చేయగలుగుతున్నారంటే భారతదేశమే. ఇంతకంటే తక్కువ ప్రైసింగ్ లో ఎవరు చేయలేరు. అయినా కానీ కూడా దీన్ని కూడా ప్రభుత్వం ఫ్రీగా ఇస్తున్నది ప్రజలకి. మీరు ప్రభుత్వ హాస్పిటల్లో వెళ్ళి వ్యాక్సిన్ వేసుకోవద్దని ఎవరు చెప్పారు మీకు? ఎవరన్నా ఆపలేదా మీకు? 400 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు, బీదవాడు ఎలా చేయాలి? ఇవన్నీ పనికిమాలిన డిస్కషన్. మీరు బీదవాడిని ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి తీసుకోమనండి. నేను ప్రభుత్వ హాస్పిటల్లో తీసుకున్నాను ఫస్ట్ వ్యాక్సిన్ షాట్, భీమునిపట్నంలో తీసుకున్నాను. సో పారదర్శకంగా జరిగింది, 2 నిమిషాల్లో అయిపోయింది మొత్తం పని అంతా కూడా. ఆధార్ కార్డు తీసుకున్నారు, ఎంటర్ చేశారు, వాళ్ళు డీటెయిల్స్ వేశారు. అంటే అప్పుడు ఓన్లీ మనకు 60 దాటిన వాళ్ళకే ఉండింది అది. నాకు ఇంకేమున్నాయంటే హైపర్ టెన్షన్ ఉంది, అవి ఉన్నాయి, కొన్ని హిస్టరీ ఉన్న ప్రకారం వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు వ్యాక్సిన్ వేసేసారు. సో ఇప్పుడు సరే, ఇప్పుడు మనకు 18 ఏళ్ల నుంచి అందరూ వేసుకోవచ్చు మే 1 నుంచి. కాబట్టి అది కానే కాదు, సమస్యే కాదు అసలు. ఆ ప్రైసింగ్ అనేది సమస్యనే లేదు. కట్టగలిగిన వాడు, స్తోమత ఉన్నవాడు ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళి ఆ రుసుం చెల్లించి వాళ్ళు తీసుకోగలరు. ఇప్పుడు 400 రూపాయలని ఫిక్స్ చేస్తే ప్రైవేట్ హాస్పిటల్ కూడా వాళ్ళ దగ్గర 500 తీసుకోవడానికి వీల్లేదు. వాళ్ళు కూడా 400 తీసుకుంటున్నారు వాళ్ళు. కరెక్ట్. సో ఇప్పుడు సేమ్ ప్రైవేట్ హాస్పిటల్స్ మనం ఇంకేదైనా ఈ కరోనా వైరస్ సంబంధించి అడ్మిషన్ అయితే కనుక వాళ్ళు వేసే కాస్ట్ అన్ని వేరేగా ఉంటున్నాయి. మనకు మిగతా మెడిసిన్ సంబంధించి కానీ మిగతా మెడికల్ సంబంధించిన అన్ని కూడా వాళ్ళు ఎక్కువ కాస్ట్ వేస్తున్నారు. వాళ్ళు వ్యాక్సినేషన్ సంబంధించి వాళ్ళు ఒక్క పైసా ఇంక్రీజ్ చేయట్లేదే. మనం దీని గురించి మాట్లాడరు మీరు. సో ప్రతి దాన్ని రాజకీయం చేయడము, ప్రతి దాన్ని వాళ్ళు ఏదో తప్పు కోణంలో చూడడం అనేది వీళ్ళకి పరిపాటు అయిపోయింది. కానీ నిజంగా చూస్తే కనుక మన దేశంలో ఉన్నంత లోయెస్ట్ కాస్ట్ తోటి హైయెస్ట్ క్వాలిటీ ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏ ప్రపంచంలో ఏ దేశంలో లేదని మనం ఒప్పుకోవాలి. ఎస్ సార్. అండ్ అయితే ఒక విషయంలో, ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ విషయంలో భారతదేశము వ్యాక్సిన్ ని మన దేశంలో 60 ఏళ్ల పైబడిన వాళ్ళకని ముందు చెప్పారు ఫస్ట్ మొదటి దశలో. రెండో దశకు వచ్చేసరికి 45 ఏళ్ల పైబడ్డ వాళ్ళకన్నారు. ఇప్పుడు 18 ఏళ్ల పైబడ్డ వాళ్ళకి అని చెప్తూ ఉన్నారు మే 1 నుంచి. సో ఈ దశల వారీగా చేస్తూనే ఎక్స్పోర్ట్స్ కూడా భారతదేశం చేసింది. వ్యాక్సిన్ ఎక్స్పోర్ట్ చేసాం మనం. వ్యాక్సిన్ డిప్లొమసీ అని కూడా మాట్లాడడం జరిగింది. బట్ మనం ప్రపంచ దేశాలకు ఇచ్చాం కానీ ఒకవైపు అమెరికా లాంటి దేశాలు మాత్రం అమెరికన్స్ ఫస్ట్ అని అమెరికా లాంటి దేశాలు అంటున్నాయి. మన భారతీయులకు మాత్రమే ఫస్ట్ ఇవ్వాలి, మిగతా వాళ్ళకి తర్వాత అని మన భారత ప్రభుత్వం ఆలోచించలేదు అనే ఒక విమర్శ కూడా ఈ రోజు జరుగుతోంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? వ్యాక్సినేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారి అందరూ ఎవరైనా చేస్తున్నారు. దీనివల్ల ఎలాంటి పరిణామాలు వస్తాయో ఎవరికి తెలియదు. అందుకనే వాళ్ళు టార్గెటెడ్ ఆడియన్స్ని చూసుకుంటూ వెళ్తున్నారు. ఫస్ట్ టార్గెట్ ఓన్లీ ఫ్రంట్ లైన్ వర్కర్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఫస్ట్ వాళ్ళు. సో ఫ్రంట్ లైన్ వర్కర్స్కి అంటే ఏమైనా వస్తే కనుక తట్టుకునే స్తోమత ఉన్నది, వాళ్ళకి కెపాసిటీ ఉన్నది, వాళ్ళకు ఆ టెక్నాలజీ ఉంది కాబట్టి ఫస్ట్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఓకే అన్న తర్వాత సివిలియన్స్కి ఇవ్వడం మొదలుపెట్టారు. అంటే ఫర్ ఇన్స్టెన్స్ ప్రధానమంత్రి కూడా ఆ సమయంలో ఆయన తీసుకోలేదు. తర్వాత నెక్స్ట్ దఫా మిగతా 60 పైబడ్డ వాళ్ళకి ఇవ్వచ్చు అని ఎప్పుడైతే ప్రకటన వచ్చిందో అప్పుడు దాంట్లో ఆయన క్యూలో తీసుకున్నారు ఆయన. సో మనం ఒక అంచెలంచెలుగా మనం తీసుకుంటూ వెళ్తున్నాం, మెల్లిమెల్లిగా వెళ్తున్నాం. అవసరార్థులకి ముందర ఇచ్చాం మనం. అలా మెల్లిమెల్లిగా చూసుకొని దానివల్ల రియాక్షన్స్ ఏమున్నాయి చూసి, కొన్ని కేసెస్లో జ్వరం వచ్చింది, కొన్ని కేసెస్ ఏదో క్లాట్ అయిందని, ఇటువంటివి కొన్ని కేసెస్ కొన్ని దానికి సైడ్ ఎఫెక్ట్స్ రావడము, దాన్ని ఎలా మేనేజ్ చేయాలని మనకు ఒక అనుభవం రావడం, ఇవన్నీ రావడంతో మెల్లిమెల్లిగా మనకు ఇప్పుడు ఏమవుతుందంటే ఏజ్ తగ్గించే కొద్దీ జనాభా పెరుగుతుంది మనకు.
జనాభా పెద్ద పెద్ద వయసు ఉన్న వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉంటారు, కిందికి వెళ్లే కొద్దీ చాలా మంది వస్తారు. ఈ ఎక్కువ జనాభాకు మీరు ఇస్తే కనుక దాని యొక్క రిస్క్ అపటైట్ కూడా ఎక్కువ ఉండాలి మన దగ్గర, దాన్ని మేనేజ్ చేసే కెపాసిటీ కూడా మన దగ్గర ఎక్కువ ఉండాలి. ప్లస్ మన ప్రొడక్షన్ అంత లేదు అప్పుడు. సో మనకున్న ప్రొడక్షన్ లో కొంత పోర్షన్ మాత్రమే మనం ఎక్స్పోర్ట్కి ఇచ్చాము. కొంత ఇమ్మీడియట్ గా అవసరం ఉన్నటువంటి రాజ్యాలు ఏవైతే ఉన్నాయో, మన మీద ఆధారపడినటువంటి రాజ్యాలు, భూటాన్ కావచ్చు, నేపాల్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, వాళ్ళకి ఇన్ఫాక్ట్ ఆఫ్ఘనిస్తాన్ లో జరిగినంత వ్యాక్సినేషన్ అంటే పర్ క్యాపిటా వ్యాక్సినేషన్ పాకిస్తాన్ లో కూడా జరగలేదు. పాకిస్తాన్ లో 0.002% జరిగింది అంతే. సో మనం ఇచ్చిన డోసెస్ తోటే ఆఫ్ఘనిస్తాన్ లో కొద్ది గొప్ప జరిగింది, కానీ లేకపోతే వాళ్ళకి అది కూడా గతి లేదు. సో అలాగే బంగ్లాదేశ్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా కొంత సపోర్ట్ మనం చేసాం. ఎవరికి చేసాము? అగ్రరాజ్యాలకో, మనకు కమర్షియల్ గా బాగా లాభసాటిగా ఉంటుంది అనుకున్న దేశాలకో ఇవ్వలేదు. మనం ఎవరికి ఇచ్చామంటే మనకు దానివల్ల మన మీద ఆధారపడినటువంటి చాలా బీద రాజ్యాలకు మాత్రమే ఇచ్చాం మనం. కాబట్టి దీనికి మనం పోలిక చేయకూడదు, చాలా తప్పది. మన అన్ని ఎక్స్పోర్ట్ డైవర్ట్ చేసేసి మనకి ఏమి పెట్టలేదని మనం చెప్పడానికి వీలేదు. ఇందాక నేను చెప్పాను కదా, 23% మనం వేస్టేజ్ చేసాం. మన దగ్గర ఉన్న దాంట్లోనే మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోలేకపోయాం. రాష్ట్ర ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి. వీళ్ళు ఏదో పంపించేస్తారు రొటీన్ గా, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అడ్వర్టైజ్ చేయాలి, దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. సెంట్రల్ గవర్నమెంట్ చేయదు ఆ పని, వాళ్ళు చేసే అనౌన్స్మెంట్ వాళ్ళు చేశారు. అల్టిమేట్ గా లాస్ట్ మైల్ డెలివరీ అనేది స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. అంటే ఎందుకు చేయరు అంటే, స్టేట్ గవర్నమెంట్ ఎందుకు చేయలేదు అని అంటే, ఒక వ్యక్తి వ్యాక్సిన్ వేసుకున్నాడు అని అంటే డైరెక్ట్ గా అది మోదీ ఇచ్చాడు అనే భావనలో ఉన్నారు కదా, ఒక ఓటు కూడా రాదు నాకు. సో అట్లాంటప్పుడు నేను ఎందుకు చేయాలి అనే ఒక దరిద్రపు ఆలోచనలో కదా ఈ స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయి. కరెక్ట్, కానీ వ్యాక్సిన్ మీద మోదీ గారి ఫోటో ఏం లేదు మీకు. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎవరు మాట్లాడినా వ్యాక్సిన్ అనగానే మోదీ వల్ల వచ్చింది అని ఒక భావన అయితే ప్రజల్లో ఉంది. మీరు పెట్టుకోండి, ఎవరు వద్దన్నారు? ఎగ్జాక్ట్లీ, అదే సీఎం మీటింగ్ లో అన్నారు కూడా ఆ మాట. మీరు పొలిటికల్ గా కూడా యూ కెన్ యూటిలైజ్ దిస్, మీరు వాడుకోండి అవసరమైతే, కానీ వ్యాక్సినేషన్ చేయించండి అని చెప్పారు. ఇప్పుడు మనం ఇదివరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పథకాలన్నీ చంద్రన్న పథకాల కింద రాసుకోవడంగా మనం చూడలేదా? ఇప్పుడు కూడా ఉన్నాయి కదా. తెలంగాణలో అలాగే జరిగింది. సో అన్ని ప్రభుత్వాలు చేసినాయి అవి. అసలు మోదీ పేరు ఎక్కడ వస్తుందో అని చెప్పి ఆ పథకాలన్నింటి మొత్తం రాకుండా ఆపేసింది మమతా ప్రభుత్వం, కంప్లీట్ గా ఆపేసింది ఆవిడ. సో ప్రజలు ఇంపార్టెంటా మీకు మీ రాజకీయాలు ఇంపార్టెంటా వీళ్ళు తెలుసుకోవాలి. అటువంటి వాళ్ళని ఎన్నుకున్నందుకు ప్రజలు నిర్ణయించుకోవాలి. వీళ్ళనే ఎన్నుకుంటూ ఉంటే కనుక మీకు ఏమవుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎనీవే, దీనికి ఈ వేస్టేజ్ ఏదైతే అయిందో మనకు 23% వేస్టేజ్ అయ్యేసరికి మోదీ గారు టీకా ఉత్సవ్ అని ఆయన ప్రకటించడం జరిగింది. అది సో అది చేశాక మనం ఈరోజు ఇన్ఫాక్ట్ షార్టేజ్ వచ్చిందంటే మంచి పరిణామం కింద నేను భావిస్తాను నేను. అంటే ప్రజలలో ఇప్పుడు ఊపు వచ్చింది, ఫైనల్ గా మాకు వ్యాక్సినేషన్ కావాలి అన్న ఊపు ప్రజల్లో వచ్చింది. ఈరోజు యాక్చువల్గా నేను హెల్త్ సెంటర్కి వెళ్తే కనుక వాళ్ళకు వచ్చిన వ్యాక్సిన్ షార్టేజ్ వచ్చి వాళ్ళు మిగతా వాళ్ళందరి లిస్ట్ తీసుకొని పేర్లు రాసుకొని మేము మీకు ఫోన్ చేసి చెప్తామని చెప్పడం జరిగింది. అంటే ఇదివరకు అలా ఉండే కదా, వాళ్ళు బహుశా ఒక 100 వయాలు తీసుకొస్తే 20-30 వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ ఉండే, మీదంతా వేస్ట్ అయిపోయి వెళ్ళిపోయి ఉండేది. ఇప్పుడు అలా కాదు, వచ్చిన వయాల్స్ కంటే ఎక్కువ డిమాండ్ ఉంది. ఇది మంచి పరిణామం కిందనే భావిస్తాను. రైట్. సరే, అయితే ఇక మరొకటి, అమెరికన్ ఇంటర్వెన్షన్ లేదా అమెరికా వ్యవహరిస్తున్న తీరు. మీరు గతంలో కూడా ఈ పరిణామాల్ని, ప్రమాదాల్ని మీరు గతంలో కూడా అంచనా వేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న టైంలో ట్రంప్ కాకుండా ఒకవేళ బైడెన్ కనుక అధికారంలోకి వస్తే, ఆయన అగ్రరాజ్యపు అధినేత అయితే పరిస్థితి మారుతుంది అని మీరు చెప్పారు. చైనా ఇంటర్వెన్షన్ పెరగొచ్చు, చైనా బైడెన్ గెలిచే విధంగా చైనా అనేక ప్రయత్నాలు చేసింది అమెరికాను. సో ఈ రోజు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఒకవైపు ఇండియన్ ఓషన్ లో ఇంట్రూజన్ కి సంబంధించిన అంశం కావచ్చు, అమెరికన్ నావల్ షిప్స్ రావడం కావచ్చు, మరొక వైపు రిలీజియస్ ఇంటాలరెన్స్ అనే పదాన్ని, భారతదేశంలో రిలీజియస్ ఇంటాలరెన్స్ పెరిగిపోయిందన్న విషయాన్ని అటు అమెరికాకు సంబంధించిన కొన్ని ప్రభుత్వ సంస్థలు మాట్లాడడము, దాని గురించి ఈ థింక్ ట్యాంక్స్ నుంచి వస్తున్న అవి, మరొక వైపు వ్యాక్సిన్ రా మెటీరియల్ విషయంలో తీసుకున్న నిర్ణయము, ఇట్లా అనేక అంశాల విషయంలో ఇండియాతో మైత్రిని చేసిన అమెరికన్ ప్రభుత్వము ఈ రోజు
దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఈ ప్రమాదం ఏ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది? బైడెన్ అడ్మినిస్ట్రేషన్ చైనా తోటి కాంప్రమైజ్ అయింది అని చెప్పి విజ్ఞులైన వాళ్ళు, సబ్జెక్ట్ తెలిసిన వాడు ప్రతి ఒక్కడు చాలా రోజుల నుంచి చెప్తున్నారు మనకు. ఇది ట్రంప్ వాళ్ళ డిబేట్స్ లో కూడా ఆయన లేవనెత్తడం జరిగింది. అయినా కానీ కూడా మనకు దాని గురించి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడు దాన్ని సప్రెస్ చేశారు. ఫర్ ఇన్స్టెన్స్ ట్విట్టర్ హంటర్ బైడెన్ కి సంబంధించినటువంటి విషయాన్ని వాళ్ళు దాన్ని ఆన్ పర్పస్ దాన్ని పబ్లిష్ అవ్వకుండా చూశారు ట్విట్టర్. ఇప్పుడు జాక్ డాసన్ వచ్చి ఒప్పుకుంటున్నాడు మేము చేసింది తప్పు అని. ఎలక్షన్ అయిపోయింది, బైడెన్ గెలిచిన తర్వాత ఇప్పుడు నువ్వు తప్పని చెప్తే లాభం ఏంటిది? అప్పుడు కనుక చెప్పుకుంటుంటే బహుశా ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది, ట్రంప్కి ఓటేసి ఉండేవాళ్ళేమో, వాళ్ళకి మనకు తెలియదు కదా. సో ఇటువంటి బ్యాక్ ఎండ్లో ఈ థింక్ ట్యాంక్స్, తర్వాత మీడియా హౌసెస్, వీళ్ళందరూ కూడాను ఒక ఊగుమ్మడిగా ఆయన చేసిన తప్పిదాలని ప్రొటెక్ట్ చేసుకుంటూ ట్రంప్ని ఎండగట్టడం జరిగింది వాళ్ళప్పుడు. దాని పరిణామం ఈరోజు మనం చూస్తున్నాం. హంటర్ బైడెన్ అన్న వ్యక్తి జో బైడెన్ యొక్క కొడుకు. అతను యుక్రెయిన్కి సంబంధించి, చైనాకు సంబంధించి చాలా బిజినెస్ వ్యవహారాల్లో కూరుకుపోయి కాంప్రమైజ్ అయిపోయి ఉన్నాడు ఆయన. సో అతని ల్యాప్టాప్ ఒకటి దొంగతనం అయింది. ల్యాప్టాప్ దొంగతనం అవడంతో తన యొక్క సీక్రెట్స్ అన్ని ఎవరి చేతిలోనే పడ్డాయి. వాళ్ళు లీక్ చేస్తున్నారు. ఇంతవరకు మనకు తెలిసింది ఏంటంటే బహుశా అది రష్యాకు సంబంధించిన కొంత ఎవరికో అది వెళ్ళింది, లీక్ అయింది అని మనకు అర్థమవుతుంది. అది ఎక్కడుందో ఎవరు మాట్లాడట్లేదు. అది దాని గురించి న్యూయార్క్ టైమ్స్ కానీ, వాషింగ్టన్ పోస్ట్ కానీ ఎవరు మాట్లాడరు. సో చైనా ఈరోజు కంప్లీట్గా బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ కంట్రోల్లో తీసుకుంది అనడంలో అతిశయోక్తి లేదు. బయటకి ప్రగల్భాలు పలుకుతున్న జో బైడెన్ అల్టిమేట్గా గ్రౌండ్ లెవెల్లో యాక్షన్ శూన్యము, యాక్షన్ ఏం చేయట్లేదని. భారతదేశం ఒకటే కాదు, ఆయనకు మిత్రులు అన్నటువంటి, అలైస్ అన్నటువంటి అందరితోటి ఆయన ఇదే కిల్లి గజ్జాలు పెట్టుకుంటున్నాడు. ఆయన జపాన్ తోటి ఆయనకు ప్రాబ్లం వచ్చింది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు సుంకాకో ఐలాండ్స్ని జపాన్ యొక్క సార్వభౌమత్వం దాని మీద ఉన్నది అని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. బైడెన్ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడట్లేదు. సుంకోకో ఐలాండ్స్ వచ్చేసి చైనా క్లెయిమ్ చేస్తున్నది కాబట్టి వాళ్ళు దాని గురించి మాట్లాడట్లేదు. అలాగే టైవాన్ మీద కనుక చైనా ఆక్రమణ చేస్తే దాన్ని ఆదుకుంటాము అని చెప్పి ట్రంప్ ఆల్మోస్ట్ ఇదివరకు చెప్పడం జరిగింది. బైడెన్ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడట్లేదు. ఏదో వాళ్ళ ప్రభుత్వ ఒక రిప్రజెంటేటివ్ వెళ్ళి వాళ్ళని కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది అంతే, కానీ నిజంగా ఆ లెవెల్ అష్యూరెన్సెస్ ఇవ్వట్లేదు. ట్రంప్ ఆల్రెడీ వాళ్లకు మిలిటరీ సప్లైస్ ఇస్తానని చెప్పి కాంట్రాక్ట్ సైన్ చేసినందువల్ల ఈరోజు గతి లేని పరిస్థితుల్లో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అది సప్లై చేస్తున్నది, కానీ వాళ్ళు ఏం చేయట్లేదు. పైపెచ్చు జపాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒకవేళ చైనా కనుక టైవాన్ మీద ఆక్రమణ జరిగితే మేము ఆ దాంట్లో జోక్యం చేసుకోమని జపనీస్ ప్రైమ్ మినిస్టర్ తోటి ఆయన ఫోర్స్ఫుల్గా చెప్పించాడు ఆయన బైడెన్. సో అలా చూస్తే మీరు ఈవెన్ గల్ఫ్లో వాళ్ళకు ఉన్నటువంటి మిత్రులు ఎవరైతే సౌదీ అరేబియా కావచ్చు, యుఏఈ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, వీళ్ళకు వ్యతిరేకంగా ఇరాన్ని సపోర్ట్ చేస్తున్నాడు ఆయన. సో ప్రపంచవ్యాప్తంగా ఆయన మిత్రులందరికీ వ్యతిరేకంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. సో ఇవన్నీ కూడా చూస్తే మనకు బాటమ్ లైన్ ఈజ్ వెరీ క్లియర్. ఆయన చెప్పే దాంట్లోనూ చేసే దాంట్లోనూ చాలా వ్యత్యాసం ఉన్నది. అదే పంథాలో భారతదేశం కూడా ఈరోజు మనం దెబ్బ తగిలింది. మనకు ఆయన చేసిన విషయాల్లో వ్యాక్సిన్, ఇందాక మనం అనుకున్నాము, వ్యాక్సిన్కి సంబంధించి సప్లైస్ ఆపేయడము. రెండవది మనకు తెలిసిన విషయం ఏంటంటే లక్షద్వీప్ మన ఏవైతే దీవులు ఉన్నాయో దాంట్లో మన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, అంటే ఆ ప్రాంతంలో ఇంకెవరు వచ్చి అక్కడ ఫిషింగో లేదా మైనింగో చేయడానికి వీల్లేదు. ఆ ప్రాంతంలో మనకు చెప్పకుండా వాళ్ళ యుద్ధ నౌకను ఒకటి తీసుకొచ్చి ఇది మా ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అని చెప్పి చేయడం. చైనా మీద చేశారంటే అర్థం ఉంది, భారతదేశం మీద చేయాల్సిన అవసరం లేదు. ఇదివరకు అడపా ఎప్పుడైనా ఒకటో అరో వాళ్ళ షిప్పులు వచ్చినా వాళ్ళేం మాట్లాడేవాళ్ళు కాదు, మనమే మాట్లాడేవాళ్ళం కాదు. ఈసారి అదే పనిగా వచ్చి మేము వెళ్ళాము అని ప్రకటన చేయడం, దీనివల్ల ఎవరు లాభం పొందుతారు? డెఫినెట్గా చైనా. సో అంటే ఒక ఎత్తున క్వాడ్ మీద క్వాడ్రిలేటరల్ డిస్కషన్లో మోదీ గారు, స్కాట్ మారిస్, తర్వాత జపనీస్ సాగాను, తర్వాత జో బైడెన్ నలుగురు కలిసి వర్చువల్ మీటింగ్ పెట్టుకున్నారు మొట్టమొదటిసారి. సో ఆల్రెడీ ఇది పటిష్టం అవ్వబోతున్నది, ఇంకా చైనాను కొట్టేస్తారు అది ఇది అని చెప్పి విశ్లేషకులు అందరూ చెప్తుంటే, రెండో వైపు చైనాకు అష్యూరెన్స్ ఇస్తూ
లక్షద్వీప్ దీవులలో ఆయన అమెరికన్ నౌకా సంస్థను తీసుకురావడంలో ఏం విఘ్నత అని చెప్పుకోవాలి దాన్ని. ఇటువంటి ఒక 4-5 విషయాలు ఆయన మనకు ఒత్తిడి చేసే ప్రయత్నం చేశారు. మీరు చూస్తే కనుక మొట్టమొదటి వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ టేక్ ఓవర్ అవ్వగానే నెలన్నర లోపల వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీ భారతదేశం రావడం జరిగింది. 2 రోజుల పర్యటనలో ఆయన వచ్చి రాజ్నాథ్ సింగ్ గారిని, తర్వాత జయశంకర్ గారిని, వీళ్ళందరినీ కలిసి వెళ్ళారు ఆయన. మోదీ గారిని కూడా కలిశారు ఆయన. ఎందుకు వచ్చారు అంటే కనుక ఆఫ్ఘనిస్తాన్ నుంచి మేము వెళ్ళిపోబోతున్నాము, దానికి మీ కోఆపరేషన్ కావాలి అని అడగడానికి వచ్చారు. మనకు విధమైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ ఒత్తిడి చేసే ప్రయత్నంలోనే అతను వెళ్ళిపోతూ భారతదేశంలో ఇంటాలరెన్స్ బాగా పెరుగుతున్నది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. సో అంటే మీరు కనుక మా మాట వినకపోతే మేము మిమ్మల్ని ఇంకెక్కడైనా మిమ్మల్ని ఒత్తిడి చేసే ప్రయత్నం, మా దగ్గర లీవరేజ్ ఉంది అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు ఆయన. సో దాంతో ఏమైందంటే మనకు ఆయన వెళ్ళిపోయిన కొద్ది 2-3 వారాల్లోనే భారతదేశం, పాకిస్తాన్ 2 కూడాను DGMOs మనకు సీజ్ ఫైర్ మళ్ళీ దీన్ని స్థాపిద్దాము, 2003లో మన ఒప్పందాన్ని మళ్ళీ మనం పటిష్టం చేద్దాము, మనం ఫైరింగ్ ఆపుకుందామని చెప్పి నిర్ణయించడం జరిగింది. సో ఇది డెఫినెట్గా అమెరికన్ ఒత్తిడితోనే జరిగింది. అంటే మీరు పాకిస్తాన్కి ఈస్టర్న్ సైడ్ వాళ్ళ ప్రెషర్ పెట్టకండి, సో దట్ వాళ్ళ ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి అక్కడ తాలిబాన్ వాళ్ళు లీక్ అవ్వకుండా, పారిపోకుండా వాళ్ళు కాపు కాయొచ్చు అని మనకు వాళ్ళు చెప్పడం జరిగింది. మనం సరే ఎందుకు చూద్దాంలే, ఇది కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి మనం వాళ్ళకి ఓకే అన్నాం మనం. సో కానీ భారతదేశాన్ని ఒత్తిడి చేసి దానికి ఇరకాటంలో పెట్టేటువంటి ప్రయత్నం బైడెన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చేస్తున్నది. ఇది మనకు మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో మనం స్పష్టంగా అర్థమవుతున్నది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మామిడి గిరిధర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ అనాలిసిస్. నిజంగా చెప్పాలంటే ఈ రోజు తెలుగు మీడియాలో కాదు, చాలా వరకు ఈ సబ్జెక్ట్స్ ని అసలు ఎవరు కనీసం మాట్లాడట్లేదు. సో థ్యాంక్స్, మీ టైం మా కోసం వెచ్చించారు, మా ప్రేక్షకులకు అనేక విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ రూపంలో తెలుపుతూ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. జై హింద్.